విజయం అన్నది కామన్, కానీ ఘన విజయాలు, సంచలన విజయాలు మాత్రం అరుదుగా వస్తుంటాయి. అలాంటి భారీ విజయం ఏపీ ప్రజలు ఎన్డీఏ కూటమికి 2024 ఎన్నికల్లో కట్టబెట్టారు. దాంతో ఈ గొప్ప విజయం తర్వాత ఏపీకి తొలిసారి ప్రధాని నరేంద్ర మోడీ వచ్చారు. విశాఖ వేదికగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ తెలుగులోనే ఏపీ ప్రజలకు ధన్యవాదాలు చెప్పారు. మీరు ఇంతటి అనూహ్య విజయం ఇచ్చారు, దానిని నేను మేలు చేయాల్సిన సమయం వచ్చింది అంటూ 2 లక్షల కోట్ల రూపాయల విలువ చేసే పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఎంతో హుషారుగా మాట్లాడిన మోడీ ఏపీ ప్రజల అభిమానం మర్చిపోలేను అన్నారు. అంతేకాదు 5 ఏళ్ల తర్వాత ఏపీలో తిరిగి ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చింది అని చెప్పి హర్షం వ్యక్తం చేశారు. ఏపీలో ఎన్డీఏ కూటమిని ఆదరించిన ప్రజలకు తాను అండగా ఉంటాను అని మనసు విప్పి ప్రధాని చెప్పారు. అంతేకాదు చంద్రబాబు విజన్ కి ఆయన ఆలోచనలకు కేంద్రం పూర్తిగా మద్దతు ఇస్తుందని సభ సాక్షిగా ప్రకటించారు. ఏపీకి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి ముందుకు నడిపిస్తామని, ఆర్థికంగా ఏపీ బలోపేతం అయ్యేలా చూస్తామని కూడా ప్రకటించారు. చంద్రబాబు దార్శనికతను పదే పదే మోడీ మెచ్చుకోవడం ప్రసంగంలో కనిపించింది. అంతేకాదు ఏపీ అభివృద్ధిలో అగ్రగామిగా ఉంటుందని కూడా, మంచి ఫ్యూచర్ ఉందని కూడా ఆయన చెప్పుకొచ్చారు. ఇక చంద్రబాబు తన స్పీచ్ లో అయితే మోడీ స్ఫూర్తితో ఏపీని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని, పోలవరం, అమరావతి వంటి 2 ల్యాండ్ మార్క్ డెవలప్మెంట్స్ ని కూడా సుసాధ్యం చేసి చూపిస్తామని చెప్పారు. ప్రధానిగా మోడీ పనితీరు బేష్ అని బాబు కితాబునిచ్చారు. ఒకేసారి 2 లక్షల కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులను ప్రారంభించడం ఇప్పటిదాకా ఎక్కడా జరగలేదని బాబు అన్నారు. అలాంటి రికార్డుని క్రియేట్ చేయించేలా చేసిన మోడీకి ధన్యవాదాలు చెప్పారు. ఉప ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి ప్రధానితో కలిసి సభను పంచుకున్న పవన్ కళ్యాణ్ మోడీని ఆకాశానికి ఎత్తేశారు. కన్యాకుమారి నుంచి జమ్మూ కాశ్మీర్ వరకు ప్రధాని మోదీ భారతదేశాన్ని ఏకం చేశారని అన్నారు. అంతేకాదు భారత్ను ప్రపంచంలోనే 3వ అత్యంత శక్తివంతమైన దేశంగా మార్చిన ఘనత మోడీకే దక్కిందని అన్నారు. ఇక ప్రధాని సభలో మరో ఆకర్షణ నారా లోకేష్. ఆయన పవన్ ని తన అన్నగా సంబోధించడం హైలైట్ అయ్యి చప్పట్లు కురిసేలా చేసింది. మొత్తానికి మోడీ తొలిసారి ఏపీకి రావడంతో విశాఖలో నిర్వహించిన సభ అంచనాలకు మించి సూపర్ హిట్ అయింది. అంతేకాదు 3 పార్టీల మధ్య బంధాన్ని మరింత బలోపేతం చేసింది.